హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక బొమ్మలో ఒక లేడీ కనిపిస్తూ ఉంది కదండి. ఇక్కడ పెద్ద పెద్ద గుండ్లపై ఇట్లా ఎగురుతూ ఒక లేడీ కనిపిస్తూ ఉంది కదా. మనం నిజంగా చెప్పుకుంటే ఈమెయితే చాలా ధైర్య సాహసాలు గల స్త్రీనండి. హిమాచల్ ప్రదేశ్లోని ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ అండి ఇది. హిమాచల్ ప్రదేశ్లో మాండ్య జిల్లాలో ఒక సుధార్ అనేటువంటి ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఈమె అక్కడ ప్రాంతంలో ఒక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ ఉందండి. ఈమె ఎందుకలా ఒక ప్రవహిస్తున్నటువంటి నదిలో అటు ఇటు గుండ్లు ఉన్నాయి కదా, కనిపిస్తూ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఈ బండరాళ్ళపై ఇలా ఎక్కుతూ సాహసం చేస్తూ పరిగెడుతున్నట్లు కనిపిస్తూ ఉంది కదా. ఇదంతా ఒక అద్భుతంలా అనుకోవచ్చండి ఫ్రెండ్స్. ఎందుకు ఇలా పరిగెడుతుందో నేను ఒక చిన్న స్టోరీ ద్వారా మీ అందరికీ కూడా వినిపిస్తాను ఫ్రెండ్స్. ఈ కమలా గారు చాలా ధైర్యం గల స్త్రీ అన్నమాట. ఈమె గురించి మనం ఈరోజు ఒక చిన్న కథగా మీ అందరికీ నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈమె ఒక చిన్న పాప కోసం ఇలా పరుగులు తీస్తూ ఉందన్నమాట. ఎందుకోసం అంటే మనము ఇది రియల్గా జరిగినటువంటి ఒక ప్రాంతంలో, అంటే హిమాచల్ ప్రదేశ్లోని మాండ్య జిల్లాలో ఉన్నటువంటి సుధార్ అనే ప్రాంతంలో జరిగినటువంటి వరద, పోటెత్తినటువంటి వరద నీరు ఇలా పారుతూ ఉందన్నమాట. ఈమె ఏం చేస్తుందంటే బండరాళ్ళ మధ్య నుంచి మహావేగంతో సాగిపోతూ ఉందన్నమాట ఈ నది. చూస్తుంటేనే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది కదా మనకు ఈ దృశ్యం చూస్తుంటే. కానీ 40 ఏళ్ళ, అంటే ఈమె వయసు వచ్చేసి 40 ఏళ్ళు అన్నమాట. ఈమె పేరు కమల. అవేవి 40 సంవత్సరాల వయసులో కూడా అవేవి ఈమె ఆలోచించకుండా బ్యాక్ ప్యాక్ అటు ఇటు కదలకుండా గట్టిగా వీపుకి కట్టుకుంది. కాళ్ళకున్న చెప్పులను కూడా చేతుల్లోకి తీసుకొని ఒక్కసారిగా ఆ బండరాళ్లపైకి దూకింది. వర్షాలకి పాకుడుతో నిండిన ఆ బండరాళ్లపైన నిలబడటమే కష్టంగా ఉంటుంది కదా. అయినా కూడా ఆమె దానిపైకి దూకి పట్టు సాధించింది. ఆ రాయి నుంచి మరొక రాయికి దూకుతూ అలా అవతలి వైపుకు చేరుకుంటూ, ఇదంతా చూసి మనము చాలా ఆశ్చర్యమే వేస్తుంది కదండి. ఆమె ఏ రీల్స్ కోసమో ఈ సాహసం అనేది చేస్తా లేదండి. ఆ బండరాయి ఈ బండరాయి ఎగురుతూ ఇది నిజంగా ఆమె ఒక పాప కోసం ఇలా సాహసం అనేది చేస్తూ ఉంది. పొరపాటున ఆ హిమాచల్ ప్రదేశ్లోని మాండ్య జిల్లాలో ఉన్నటువంటి ఈ సుధార్ ప్రాంతంలో ఈమె అక్కడ ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తూ ఉంది. అక్కడ వరద అనేది బీభత్సం పెరగడంతో కొండ చర్యలన్నీ విరిగి పడతాయేమోనన్న భయంతో అధికారులు రోడ్లని ఎక్కడికక్కడ బ్లాక్ చేశారన్నమాట. ఆ సమయంలో నదికి అవతల ఉన్న ఒక గ్రామంలో, గ్రామం పేరు వచ్చేసి సుధార్ అనేటువంటి గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో అప్పుడే పుట్టినటువంటి పాపాయికి వ్యాక్సినేషన్ కావాలని ఈ కమలా గారికి ఫోన్ అనేది రావడంతో తను ఏం చేసిందంటే తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆమె ఇలాంటి సాహసం అనేది చేస్తూ ఉందండి. ఆ పాపాయికి వ్యాక్సిన్ వేసింది. అలా వెళ్ళి ఆ పాపాయికి వ్యాక్సిన్ అనేది ఆమె వేసింది. ఒక పసి ప్రాణాన్ని కాపాడటం కోసము ఆమె చూపినటువంటి తెగువకి దేశవ్యాప్తంగా అనేక మంది ఈమెను ప్రశంసిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కథ అనేది స్త్రీలందరికీ కూడా ఒక ఆదర్శం కదా ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ.